नमो बुद्धाय। जय भीम, जय भारत, जय संविधान। तथागत भगवान बुद्ध परम पूज्य बोधिसत्व డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తూ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను బాబాసాహెబ్ కుటుంబీకులతో కలిసి పనిచేస్తున్నాను. వారి రెండవ మనవడు ఆదరణీయులు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 26 రాష్ట్రాల్లో పనిచేస్తున్న భారతీయ బౌద్ధ మహాసభకు ఆంధ్రప్రదేశ్లో బాధ్యుడిగా ఉన్నాను. ఈరోజు బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో మాట్లాడాలనుకున్న ముఖ్య అంశము సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనే టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. వాస్తవానికి అక్టోబర్ 2, 2025 భారతదేశంలో ఒక చీకటి అధ్యాయం, చీకటి రోజు, డార్క్ పీరియడ్ ఆఫ్ దిస్ డే. భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సామాజిక ఐక్యత కోసం పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజునైతే ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో ప్రారంభించబడిందో అదే రోజుని స్ఫూర్తిగా తీసుకొని ఒక కౌంటర్ ఐడియాలజీగా ఆ రోజు తన అనుయులందరినీ దమ్మదీక్ష ఇవ్వటం, వారే స్వయంగా ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజు కేవలం రికార్డెడ్గా 5 లక్షల మంది బౌద్ధం స్వీకరించారని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈ 5 లక్షల పేర్లు రిజిస్టర్ అయిన నేమ్స్ మాత్రమే. ఇంకా ఆ రోజు జరిగినప్పుడు వైట్ పేపర్స్ లభించకపోవటం వలన, గేట్లు ఎత్తేయటం వలన సుమారుగా 10 లక్షల మంది బాబాసాహెబ్ అనుయులు తమ నాయకుడు చూపించిన మార్గంలోని బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించడం జరిగింది. ఇక్కడ నాగ్పూర్లో 1956 అక్టోబర్ 14వ తారీఖున దమ్మదీక్ష తీసుకున్న రోజు తర్వాత 3 రోజులకి ఆ సమీపంలో చందాపూర్ అనే ఒక సిటీ ఉంది, నగరం. అక్కడ ఇంచుమించుగా 3 లక్షల నుండి 5 లక్షల మంది దమ్మదీక్ష స్వీకరించడం జరిగింది. అలాగా మహారాష్ట్రలో అక్కడక్కడ దమ్మదీక్ష, సామూహిక దమ్మదీక్ష కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కౌంటర్ చేయడానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రతి చోట జరుగుతుంది. అది గుజరాత్లో చేశారు, ఉత్తరప్రదేశ్లో చేశారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకుంటాను కోసమే నాగ్పూర్లో 40 నుండి 50 లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం వస్తున్నారన్న కారణంతోనే అక్కడ ఆ యొక్క 14 ఎకరాల స్థలాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే మహారాష్ట్ర ప్రభుత్వం దానిని పార్కింగ్ ప్లేస్గా చేయటానికి ఉపక్రమించి కట్టడంతో అక్కడ భారతీయ బౌద్ధ మహాసభ పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని నిలిపివేయటం కూడా అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈరోజు 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్లో సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ దేశమే మొదట అనే ఒక స్లోగన్ని తీసుకొని ఆ రోజు ప్రత్యేకంగా స్మారక నాణ్యాలు విడుదల చేసి దేశ విదేశీయులతో అతిథులతో కలిసి ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపకుడు డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్ స్మరించుకుంటూ మోదీ మాట్లాడుతూ సంఘ్ భారత్ చరిత్రలో గొప్ప పాత్ర పోషించిందని, అయితే ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా పూలే అంబేద్కరీయులు, చారిత్రకారులు, సామాజిక కార్యకర్తలు, బౌద్ధులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం
ఇది సమాజాన్ని ఐక్యం చేయడానికి కాకుండా వారు విద్యారంగం ద్వారా మతపరమైన విద్వేషాన్ని చిన్న పిల్లల్లోనే కలిగించడానికి వారికి ప్రత్యేక స్కూల్స్ సిలబస్ కేటాయిస్తూ విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్న కారణంతో ఆర్ఎస్ఎస్ను 100కు 100% నిషేధించాలి, మళ్ళీ బ్యాన్ చేయాలనే ఒక హ్యాష్ట్యాగ్ని దేశవ్యాప్తంగా అంబేద్కరీలు కంకణం కట్టుకోవాలని పిలుపుస్తున్నాం. 2009లో మావోయిస్టు సంస్థలను సమాజాన్ని విచ్ఛిన్నం కారణంగా నిషేధించినట్టే ద్వేషాన్ని, సామాజిక విచ్ఛిన్నాన్ని, ఒక కులంపై మరొక కులం దాడులను, ఒక మతంపై మరొక హిందూ మత దాడులను, మైనార్టీలపై నిరంతర దాడులను, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అరాచకాలకు ఆర్ఎస్ఎస్ భావజాలమే ప్రధాన కారణం కాబట్టి దానిని పూర్తిగా నిషేధించాలి. ఈ భావనను దేశవ్యాప్తంగా అంబేద్కరీలు ప్రచారం చేస్తూ దీన్ని మరింతగా ఈ నిషేధాన్ని వెంటనే ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగించకుండా ఆర్ఎస్ఎస్ను నిషేధించడానికి పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ చరిత్రలో దాగిన ద్వేషపు విత్తనాలు ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి రోజున స్థాపించబడి దాని మొదటి నాయకుడు హెగ్డేవార్ స్వాతంత్ర సమరయోధుడని చెప్పుకుంటారు. కానీ చరిత్రకారులు కానీ లేక హిస్టరీని రికార్డ్ చేసిన వారు కానీ ఇది తప్పుడు ప్రచారం అని ఘంటాపదంగా అనేక డిబేట్స్లో చెప్పారు. ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర పోషించలేదన్న విషయం అందరికీ స్పష్టం, అందరికీ తెలిసిన నిజమే. వారు ఏనాడు సహాయ నిరాకరణ, పౌరుల అవిధేయత, భారతదేశం విడిచిపో అంటే క్విట్ ప్రోకో ఉద్యమాల్లో ఆర్ఎస్ఎస్లు కార్యకర్తలు పాల్గొనలేకపోవడం. ఆయన ఏం చెప్పాడంటే హెగ్డేవారు, భవిష్యత్ యుద్ధానికి శక్తిని కూడగట్టండి, ఈ పోరాటంలో పాల్గొనవద్దని స్లోగన్స్ ఆయన ఇవ్వటం జరిగింది. విడి సావర్కర్ తన హిందుత్వ గ్రంథంలో భారతదేశ హిందువుల దేశమని, పితృభూమి లేని వారు క్రైస్తవులని వారు పేర్కొనటం జరిగింది. గోవాల్కర్ మన జాతి నిర్వచనం అనే పుస్తకంలో నాజీ జర్మనీ యూదులపై అమలు చేసిన విధానాన్ని ప్రశంసించాడు. అంటే వాళ్ళు ఈ యొక్క ఐడియాలజీని, భావజాలాన్ని వాళ్ళు ఇటలీ నుంచి, జర్మనీ నుంచి స్ఫూర్తి పొంది ఈ దేశంలో మైనార్టీలుగా చేసి, అంటే ప్రతి కులాన్ని కూడా కులంగా మతంగా విడగొట్టి ఏ ఒక్కరూ మెజార్టీగా ఉండకుండా వాళ్ళు ఈ యొక్క మైనార్టీలుగా ఈ దేశ 85% ఉన్న బహుజనులను మైనార్టీలుగా మార్చి తాము మెజార్టీ అనే వాదనని బలంగా తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ దేశంలో మైనార్టీలు ఎవరంటే 3.5% ఉన్న బ్రాహ్మణులు తప్ప మరి ఎవ్వరు కూడా ఈ దేశంలో మైనార్టీలు కానే కారు. ఎందుకంటే ఇస్లాం సోదరులే ఈ దేశంలో ఇంచుమించుగా 13 నుంచి 15% ప్రజలు ఉన్నారు. కనుక వీరు ఎలా మైనార్టీలు అవుతారు? మైనార్టీలు కాని వారిని మైనార్టీలు అనే అభద్రతా భావంలోకి నెట్టి హిందూ మెజార్టీగా, ఏ హిందూ మెజార్టీ మీరు కోరుకుంటున్నారు? మీరు ఎస్సీ ఎస్టీల పట్ల హిందువులు కారని ప్రకటన చేశారు మీ స్వామీజీలు, గురూజీలు, జిఆర్ స్వాములు. కనుక మీరు ఈ దేశ మూల నివాసుల్ని హిందువులుగా పరిగణించకుండా మీరు ఆర్టిఫిషియల్ మెజార్టీ పేరుతో మీరు మెజార్టీగా కొనసాగుతున్నారు. ఈ భావనని భారతీయులు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది హిందుత్వ సిద్ధాంతం యొక్క అసలు స్వరూపం. ద్వేషము, విభజన, అసహనం. ఆర్ఎస్ఎస్ను సామాజిక కార్యకర్తలు రాజకీయ మాఫీగా పిలుస్తూ ఉంటున్నారు. దళితులను ఆలయాల్లోకి రానియకుండా ముస్లింలను 2వ తరగతి పౌరులుగా చూడటం, హిట్లర్ను హీరోగా చూపించడం, అలాగే మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను ఒక హీరోగా చూపించడం ఆర్ఎస్ఎస్ ద్వేష సిద్ధాంతానికి ఫలితాలు. గాంధీ హత్యకర్త
నాథురామ్ గాడ్సేకు దేవాలయాలు కట్టారంటే వీరు ఎంత తీవ్రమైన భావజాలం కలిగిన వారిలో వీరిని మనం పేర్కొనవచ్చు. బాబ్రీ మసీదు కూల్చివేత ఇవన్నీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి పుట్టిన ఫలితాలే. ఈ 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ అధికారాన్ని సాధించి మైనార్టీలపై దాడులను, కుల వివక్షత, మత విద్వేషాన్ని పెంచింది. మనం ఒక పోలిక నేను కరెక్ట్గా చేస్తున్నాను. నక్సలైట్లను, మావోయిస్టులను నిషేధం ఈ రాజ్యం చేసింది. రాజ్యం ఆర్థిక దోపిడీని అడ్డుకుంటున్న నక్సలైట్ల ఉద్యమాన్ని వర్గ దోపిడీ సమస్యగా చూపించి శాంతి భద్రతల సమస్యగా భావించి కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ఉద్యమాన్ని అణిచివేసింది. 1967లో ప్రారంభమైన నక్సల్బరీ ఉద్యమాన్ని పోలీసులు సామాన్యులపై హింసాత్మక దాడుల కారణంగా 2009లో భారత ప్రభుత్వం మావోయిస్టు సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. మరి మైనార్టీలపై, ముఖ్యంగా ముస్లిం సోదరులపైన, బౌద్ధులపైన, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ పైన మీరు చేస్తున్న దాడులు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని లక్షల మంది పైన మీరు చేస్తున్నారో మీ ఎన్సిఆర్ఐ రిపోర్టుని మీరు పరిశీలిస్తే ప్రతి 3 నిమిషాలకి ఒక అట్రాసిటీ జరుగుతుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిషేధం ఎప్పుడైతే మావోయిస్టుల నిషేధం విధించిందో ఐక్యరాజ్య సమితి కూడా ఇది అక్రమమని పేర్కొంది. స్వయంగా సుప్రీంకోర్టు 2011లో సల్వా జుడుమును కూడా చట్టవిరుద్ధం అని తీర్పు ఇచ్చింది. ఎందుకంటే అది హింసను మరింత ప్రేరేపించిందని సుప్రీంకోర్టు భావించింది. ఆర్ఎస్ఎస్ హిందూ యుద్ధం పేరుతో ప్రజలను భయపెట్టి ఐక్యతను ధ్వంసం చేశారు. ఇది భారతదేశానికి ఒక పాఠం. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఏ సంస్థనైనా సరే నిషేధించాల్సిందే. ఆర్ఎస్ఎస్ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి 100కు 100% నిషేధం విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్ఎస్ఎస్ నిషేధం తప్పనిసరి. అశాంతికి కారణమైన తిలక్ తర్వాత ద్వేషాన్ని కేంద్రంగా చేసుకొని సమాజాన్ని విభజించి బాధ్యతను ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే 3 సార్లు నిషేధం విధించారు. ఇది 1948లో గాంధీ హత్య తర్వాత, 1975లో అత్యవసర ఎమర్జెన్సీ తర్వాత, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కూడా దీన్ని నిషేధించటం జరిగింది. మొదట్లో సర్దార్ పటేల్ స్వయంగానే 1948లో ఈ నిషేధాన్ని సమర్థిస్తూ ద్వేష శక్తులను అంతం చేయాలని పేర్కొన్నారు. ద్వేషం అనేది ఆర్ఎస్ఎస్ భావజాలంలో కేంద్రీకృతంగా ఉంది కాబట్టి దీన్ని నిషేధించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ అతి మతపరమైన సంస్థ. ద్వేషాన్ని, హింసను ప్రోత్సహిస్తుంది, హింసను పెంచుతుంది. దేశ విభజనలో, గాంధీ హత్యలో దీని సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ మైనార్టీలపైన ద్వేష ప్రసంగాలు, కుల వివక్షత, బుల్డోజర్ విధానాలు ఇవన్నీ సమాజ ఐక్యతని బలహీనపరుస్తున్నాయి. రాజ్యం కేవలం నక్సలైట్లు హింస ద్వారా శాంతి భద్రతను విచ్ఛిన్నం చేశారనే కారణంతో నిషేధించారు. మరి ఆర్ఎస్ఎస్ ద్వేష సిద్ధాంతం ద్వారా మత విభజన, కుల అసమానతలు పెంచి దేశ ఐక్యతను ధ్వంసం చేస్తుంది. ముస్లింలు, దళితులను తక్కువ స్థాయిలో చూడటం, 2 దేశాల సిద్ధాంతాన్ని ప్రోత్సహించడం ఇవి భారత సామాజిక ఆర్థిక ప్రగతిని అడ్డుకుంటున్నాయి. కేవలం ద్వేష సిద్ధాంతం కారణంగానే భారతదేశం ఇంకనూ అభివృద్ధి చెందకపోవటంగా తీవ్రంగా చూడాలి. భారత రాజ్యాంగం మత నిరపేక్షత, సమానత్వాన్ని కాపాడుతుంది. దీనిని ధ్వంసం చేసే ఏ సంస్థలైనా, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ను చట్ట ప్రకారంగా నిషేధించాలి. మోహన్ భగవత్ అన్ని మతాలకు గౌరవం అన్నారు కానీ ఆయన చర్యలు దానికి విరుద్ధంగా బలహీనంగా ఉన్నాయని పేర్కొనవచ్చు. సామాజిక ఐక్యత కోసం నిషేధం అవసరమైన చర్య.
ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తయిన సమయంలో దాని లక్ష్యాన్ని భారతదేశంని హిందూ రాజ్యంగా మార్చడమే. ఇది రాజ్యాంగాన్ని, మత నిరపేక్షతను ప్రమాదంలోకి నెడుతుంది. నక్సలైట్లు వర్గ యుద్ధం పేరుతో హింస చేశారనే నెపంతో రాజ్యం మావోయిస్టు సంస్థలను నిషేధించింది. ఆర్ఎస్ఎస్ మత యుద్ధం పేరుతో ద్వేషం చేస్తుంది కాబట్టి రెండు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. కనుక ఒకదాన్ని బ్యాన్ చేసి మరొక దాన్ని ప్రోత్సహించటం అంటే హిందుత్వాన్ని ప్రోత్సహించటమే అవుతుంది. ప్రభుత్వ అనధికార కార్యకలాపాల నివారణ నల్ల చట్టం ఉపా ద్వారా ఇలాంటి సంస్థలను నిషేధించాలి. ఆనాటి బ్రిటిషు నల్ల చట్టాలను మెరుగులు దిద్ది ప్రజాస్వామికవాదులను, జర్నలిస్టులను, ప్రొఫెసర్లను అక్రమంగా నిర్బంధించి హత్యలు చేస్తుంది. వాస్తవానికి ఉపా చట్టం ద్వారా ఆర్ఎస్ఎస్లో పనిచేసే వారిపైన ఈ చట్టాన్ని ఉపయోగించాల్సి ఉండగా ఏ ఒక్కరిని కూడా ఉపా చట్టం ద్వారా అరెస్ట్ చేయకపోవటం అత్యంత విడ్డూరంగా ఉంటుంది. కనుక ఆర్ఎస్ఎస్ విషయంలో దాతృత్వం కలిగి ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించట్లేదంటే ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ నిషేధిస్తే దేశంలో సమానత్వం, ఐక్యత రూపొందించి రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా ఇది అత్యంత అభివృద్ధి బాటలో దేశం ముందుకు వెళుతుంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు ఒక ఘట్టమైన దాని సిద్ధాంతం భవిష్యత్తుకు ప్రమాదం. స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేకపోవటం, దేశ ప్రచారం, ఇవన్నీ దాన్ని నిషేధించాలని అవసరాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. భారతదేశం మతాలు, కులాలు పక్కన పెట్టి సమానత్వం, విజ్ఞానం, ఆర్థికాభివృద్ధి దిశగా నడవాలి. అప్పుడు మాత్రమే సత్యమేవ జయతే నిజంగా సాకారం అవుతుంది. సమాజం మేల్కొని విద్వేష శక్తులను అంతం చేస్తే మరో 100 ఏళ్ల తర్వాత కూడా భారత్ ఐక్యంగా, శక్తివంతంగా ఉంటుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి.